భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 అదేనండి సమానత్వ సూత్రం. దాని గురించే ఈ విశ్లేషణ. రాజ్యాంగం అందరూ సమానం అంటుంది కదా, మరి అలాంటప్పుడు ప్రభుత్వం వివక్ష చూపొచ్చా? ఇదే అసలు ప్రశ్న. మొదటిగా అసలు ఆర్టికల్ 15 ప్రతి పౌరుడికి ఇచ్చే ఆ ప్రామిస్ ఏంటో చూద్దాం. ఇది చాలా సింపుల్గా స్ట్రెయిట్గా చెప్తుంది, ప్రభుత్వం పౌరుల పట్ల వివక్ష చూపకూడదని. అంతేకాదు, షాపులు, రోడ్లు, బావులు ఇలాంటి పబ్లిక్ ప్లేసులో కూడా అందరికీ యాక్సెస్ ఉండాలి. సరే, వివక్ష అన్నారు, మరి ఏ రకమైన వివక్ష? రాజ్యాంగం 5 కారణాలను లిస్ట్ చేసింది. గుర్తుంచుకోండి, ఆర్ఆర్సీఎస్పీ మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం వీటి ఆధారంగా వివక్ష చూపకూడదు. ఇక్కడే అసలు ట్విస్టుంది. వివక్ష వద్దు అన్న ఆర్టికలే కొన్నిసార్లు ఓకే అంటుంది. ఎలా? అదే ఈ ప్రత్యేక నిబంధనలు. మహిళలు, పిల్లలు, ఇంకా వెనుకబడిన వర్గాల కోసం ఇవి తీసుకురావచ్చు. అందరూ సమానమన్నప్పుడు కొందరికేమో ప్రత్యేక నిబంధనలా? దీని వెనక ఓ పెద్ద కథే ఉంది. ఇప్పుడు కాలక్రమేణా కోర్టు కేసులు ఈ ఆర్టికల్ని ఎలా మార్చాయో ఓసారి చూద్దాం. చంపకం దొరైరాజన్ కేస్ నుంచి ఈడబ్ల్యూఎస్ కేసు దాకా ప్రతిసారి ఈ ఆర్టికల్ మారుతూనే వచ్చింది. ఇక 2019లో వచ్చిన సవరణ రిజర్వేషన్ల విషయంలో ఓ కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. అదే ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా బలహీన వర్గాల కోసం ప్రత్యేక నిబంధనలు. దీంతో విద్యా, ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి కొత్తగా 10% కోటా వచ్చింది. సరే, ఇదంతా బానే ఉంది. మరి మనం మొదటనుకున్న ఆ వైరుధ్యం సంగతేంటి? అసలు లక్ష్యం అందర్నీ ఒకేలా చూడటం కాదు, నిజమైన సమాన అవకాశాలు కల్పించడం. అంటే వెనుకబడిన వాళ్లకు నిజమైన సమానత్వం సాధించడానికి ప్రత్యేక సాయం అవసరమని గుర్తించడం. మొత్తంగా చెప్పాలంటే ఆర్టికల్ 15 వివక్షను ఆపుతుంది, అదే సమయంలో దాన్ని ఎదుర్కొనే మార్గాలను చూపిస్తుంది. సమాజం మారుతుంది కదా, మరి భవిష్యత్తులో ఈ సమానత్వం అనే మాటకు అర్థం ఎలా మారుతుందో?